హాయ్ అండి. వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్షమించడం. నేను చాలా దగ్గరలో వింటుంటానండి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చాలా బాధపడిపోతుంటారు. అత్త కోడళ్ళు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఎవరితో అయినా కూడా కొన్ని సార్లు కొంచెం సమస్యలు వచ్చి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు చాలా బాధపడిపోతుంటారండి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకే విషయం. కర్మబంధాలు కొన్ని, రుణానుబంధాలు కొన్ని, స్వచ్ఛమైన ప్రేమ బంధాలు కొన్ని మన లైఫ్ లాంగ్ మనతో వస్తుంటాయి. ఈ బంధాలన్నీ బాగుండాలంటే మనం ఏం చేయాలి? ఎవరి వల్ల మన బంధం ఇబ్బందికరంగా మారుతుందో వాళ్ళను క్షమించడంలో ఉండే ఆనందం చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. క్షమించడం అంటే అవతల వ్యక్తి చేసిన తప్పును మనం అంగీకరించినట్లు కాదు, దానివల్ల కలిగే బాధ నుండి మీరు విడిపించుకున్నట్లు. ఆ బాధను, పగ, కోపం వంటివి మన మనసు పైన అనవసరమైన భారాన్ని మోపుతుంటాయి. ఈ క్షమించడం వల్ల ఆ బాధ చాలా వరకు దిగిపోతుంది. గతాన్ని వదిలి ముందుకు వెళ్ళటానికి కూడా సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అని ఆందోళన పడుతూ మానసిక ఒత్తిళ్ళకు గురయ్యి చాలామందిని చూస్తున్నానండి. ఎంతో బాధపడిపోతుంటారు. ఇవన్నీ ఏమీ లేకుండా మనశ్శాంతిగా ఉండాలంటే మీరు అవతల వ్యక్తిని క్షమించండి. చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం వల్ల స్నేహాలు, కుటుంబాలు, బంధాలు ఎంతో సంతోషంగా, దృఢంగా ఉంటాయి. కనుక మీరందరూ కూడా ఎవరి వల్ల ఇబ్బందులు పడకుండా, ఆలోచనలతో మానసిక ఒత్తిళ్లకు గురవ్వకుండా క్షమించడం అనేది మీకోసమేనండి. క్షమించి చూడండి, మీరు ఎంత ఆనందంగా ఉంటారో. థ్యాంక్ యూ అండి.